రాశారు. సో తండ్రి కూతుళ్ళు అన్నాక లేఖలు రాసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇందులో అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు. తాను డైరెక్ట్గా తన తండ్రి కేసీఆర్కి చెప్పలేక ఈ విధంగా లేఖ రూపంలో తన అక్షరాల రూపంలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి, బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణలో జరుగుతున్న ప్రచారం గురించి పర్టికులర్గా ఇక్కడ అనేక అంశాలను కవిత ప్రస్తావించారు. అందువల్లే ఈ లెటర్ అనేది అత్యంత కీలకమవుతోంది. ఈ నెలలో 2వ తేదీ రాసిన లేఖ, అంటే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎలకతుర్తిలో జరిగింది. అది జరిగిన తర్వాత ఈ లేఖను రాశారు. ఆ సభ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు కావచ్చు, సభలో ప్లస్ పాయింట్ల గురించి, పార్టీకి సంబంధించిన ప్లస్ పాయింట్ల గురించి ప్రస్తావిస్తూనే నెగిటివ్ పాయింట్స్ని కూడా ప్రస్తావించారు. ఆ నెగిటివ్ పాయింట్స్ అనేది అత్యంత కీలకమవుతోంది. కేసీఆర్ కుమార్తె స్వయంగా తన పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం చేయడం. గత కొద్ది కాలంగా కవిత పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పర్టికులర్గా లిక్కర్ కేసులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పటి నుంచి ఆవిడ పార్టీ కంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ వర్గాలు కూడా ఆవిడని పక్కన పెట్టాయి అన్న ప్రచారం విపరీతంగా జరుగుతుంది. రీసెంట్గా ఆవిడ ఒక మీటింగ్లో కూడా, ఒక చిట్ చాట్లో కూడా తన అసంతృప్తి మొత్తాన్ని కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఆవిడ కొత్తగా పార్టీ పెడుతున్నారంటూ కొంతమంది విపరీతంగా ప్రచారం కూడా చేశారు. దాన్ని బిగ్ టీవీ అయితే ధృవీకరించట్లేదు, ప్రచారం మాత్రమే. సో ఇప్పుడు ఈ లేఖ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి లేఖలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ప్లస్ పాయింట్లు, ఆవిడ రాసిన ప్లస్ పాయింట్లు, ఆవిడ రాసిన నెగిటివ్ పాయింట్లు, రెండింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కేవలం అందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. నాతో పాటు ఇన్పుట్ ఎడిటర్ పవన్ కూడా జాయిన్ అవుతారు. ప్లీజ్ కమ్ పవన్. ఒకసారి ఈ లెటర్లో డాడీతో స్టార్ట్ చేశారు కవిత. మీరు ఒకసారి చూస్తే, డాడీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి, మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా లెటర్ చదువుతాను మీకు. లెటర్ చదివిన తర్వాత ఈ లెటర్ మాకు ఎలా వచ్చింది, ఈ లెటర్ కవిత రాసిందేనా కాదా, ఆమె దస్తూరియనా, లేకపోతే బిగ్ టీవీ క్రియేట్ చేసిందా, ఇలాంటి మీ డౌట్స్ అన్నీ కూడా మీకు రావచ్చు. అన్నిటిని కూడా మా పవన్ దాన్ని క్లారిఫై చేస్తారు. దానికి ముందు రాసిన లెటర్ మీకు ఒకసారి చదువుతాను. 6 పేజీల లెటర్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి, మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆవిడ క్లియర్గా మెన్షన్ చేశారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఒకటి, వరంగల్లో జరిగిన, ఎలకతుర్తిలో జరిగిన మీటింగ్, బహుశా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది, చాలా పెద్ద ఎత్తునే జరిగింది. కేసీఆర్ ప్రసంగం అద్భుతమైన రీతిలో పార్టీలో ఉన్న కష్ట నష్టాల గురించి మొత్తం చెప్పుకున్నారు, పార్టీ సక్సెస్ గురించి చెప్పుకున్నారు, 10 ఏళ్ల పాలన గురించి చెప్పుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. దాని గురించే పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాశారు. అందులో క్యాడర్స్ మోరల్ ఈజ్ హై, ఓకే. క్యాడర్ స్టేడ్ అంటిల్ ది ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్, ఓకే. కార్యకర్తలంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. మీరు ఆపరేషన్ కగారు మీద మాట్లాడటం చాలామందికి నచ్చింది, ఓకే. ఆపరేషన్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగారు గురించి పర్టికులర్గా ఆ రోజు కేసీఆర్ మాట్లాడి దాన్ని కూడా ఆవిడ అప్రిషియేట్ చేశారు, మన పొరుగు రాష్ట్రం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే, కాంగ్రెస్ ఫెయిల్, మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అనుకుంటున్నారు, ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న అంశాన్ని ఆ రోజు కేసీఆర్ ప్రస్తావించారు కాబట్టి ఆ పాయింట్ కూడా ప్రస్తావించారు. పెహల్గాం అమరవీరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు, ఒకసారి నెక్స్ట్ లెటర్. పర్సనల్గా మీరు, నెక్స్ట్ పేజ్, పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం చాలామందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది, ఓకే. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. ఓవరాల్గా ఇంకొంచెం పంచి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది మీటింగ్, ఓకే. డాడీ, పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్, ఓకే. నెక్స్ట్, ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ అన్నీ. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, అతి వివాదాస్పదమైంది తమ సొంత పార్టీలో ఉన్న లోటుపాట్ల గురించి కవిత, బహుశా పార్టీలో ఆవిడికి పెద్ద హోదా అంటూ పర్టికులర్గా ఏది లేనట్టుంది, అయినా కూడా పార్టీలో జరుగుతున్న కొన్ని తప్పులను ప్రస్తావించే ప్రయత్నం ఇక్కడ కవిత చేశారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఆవిడే రాశారు. ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. అందులో ఒకటి, ఉర్దూలో మీరు మాట్లాడకపోవటం. కేసీఆర్ ఉర్దూలో కూడా మాట్లాడుంటే బాగుండేది, తప్పేమీ లేదు. తర్వాత వక్ఫ్ బిల్ మీద
మీరు మాట్లాడకపోవటం. రీసెంట్గా వక్ఫ్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ చేశారు. సో దాని గురించి దేశవ్యాప్తంగా కొంత వివాదం జరిగింది. బీజేపీ ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆందోళన జరిగేదాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది ఖండించారు వక్ఫ్ బిల్ని. సో అదంతా కూడా ఇంత వివాదం దేశవ్యాప్తంగా నడుస్తుంటే అది కూడా బీజేపీకి వ్యతిరేకం. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మీద మీరు మాట్లాడకపోవటం బాధాకరం. రెండోది బీసీ 42% అంశాన్ని మీరు విస్మరించారు, అంతేనా? బీసీలకు 42% అంశం విస్మరించారు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం, ఎస్సీ వర్గీకరణ మీద కూడా కేసీఆర్ ఆ రోజు మాట్లాడలా. బీసీ 42% రిజర్వేషన్ అంశం మీద కూడా మాట్లాడలేదు, దాన్ని మీరు విస్మరించారు. అండ్ దెన్ వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవటం. ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ను ఇవ్వడంలో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీల్లో వచ్చింది. ఇంత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్కు ఇవ్వడంతో ఉద్యమకాలం నాటి నుంచి ఉన్న నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కలేదంటూ అక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఫీడ్బ్యాక్ వచ్చింది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్లో బీ ఫార్మ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. ఇది చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి లెటర్ చదివిన తర్వాత డిస్కస్ చేద్దాం. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకు ఒకటి మీటింగ్ జరిగినప్పుడు పాత ఇన్ఛార్జెస్కి ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించడం ఫెయిల్ అయ్యారు. అది మీటింగ్కి సంబంధించి. పార్టీకి సంబంధించి మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్లో బీ ఫార్మ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. లోకల్ బాడీల్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు నెక్స్ట్. ఇదంతా నెగిటివ్ ఫీడ్బ్యాక్. లోకల్ బాడీస్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే రిలాక్స్డ్గానే ఉన్నారు, కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్గా బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఇన్ఛార్జీల పెత్తనం తప్పించి ఇన్ఛార్జీలు కొంతమంది మాకే ఇస్తారని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు నేరుగా ఇన్ఛార్జీల నుంచి కాకుండా నేరుగా పార్టీ ఆఫీస్ నుంచే బీఫామ్స్ ఇవ్వాలని కోరుతున్నాను. కవిత రిక్వెస్ట్ పార్టీకి, తండ్రికి. మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుండి మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీతో పాటు కలిసిన నాయకులకి, మీతో పాటు కలిసి పనిచేసిన పార్టీ నాయకులకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అనేది ఇంకొక సజెషన్. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఎస్, ఆ రోజు ధూమ్ధామ్ ముందుగా అడావిడ్ చేస్తుంటారు ఆటోమేటిక్గా బహిరంగ సభలో. సో దానికి ముందు జరిగిన ధూమ్ధామ్ ఫెయిల్ అయింది అనేది కవిత అభిప్రాయం. అండ్ బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలుపెట్టారు. ఇది చాలా కీలకమైనది. ఆ రోజు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలైంది. ఇది అన్నది ఎవరో కాదు, ఏ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటే ఈ పార్టీకి దుమ్మెత్తిపోసేవాళ్ళు. ఇంకో పార్టీ వాళ్ళు దీన్ని రైజ్ చేసి ఉంటే అనుమానాలు తలెత్తాయి, రకరకాల విమర్శల దాడి మొదలై ఉండేది. ఇక్కడ ఈ మాట అన్నది స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత. అండ్ నెక్స్ట్, పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. ఇక్కడ కూడా పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. అంటే పర్సనల్గా నేను టార్గెట్ అయ్యానంటే లిక్కర్ కేసులో ఆమెను బీజేపీ అరెస్ట్ చేయించింది అనేది ఆవిడ భావన. సో అదే క్రమంలో బీజేపీ నేను సఫర్ అయ్యాను కాబట్టి బీజేపీని ఇంకొద్దిగా టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని. నెక్స్ట్ కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందేమో అన్న ఆలోచన మన కేడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీ అవుతుందని మన పార్టీలో డిస్కస్ చేస్తున్నారు.
అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే ఆ మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది జనాల్లోకి. అంటే నమ్ముతున్నారు మనము బీజేపీ ఒకటే, మనము బీజేపీ, మీరు బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. రెండో పక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవటం అనేది బీజేపీకి పరోక్షంగా హెల్ప్ చేశామన్న మెసేజ్ కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్ళింది. దానివల్ల నష్టం జరిగింది అనేది ఆవిడ చెప్పే ఉద్దేశం. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆర్ గైడ్ లైన్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ plenary for 1 or 2 days. He has many opinions from elders and give them a guidelines. Okay, కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్, చాలా పెద్ద లెటర్ రాసినందుకు క్షమించండి డాడీ అంటూ ఒక ప్లేనరీ లాంటిది ఏర్పాటు చేయాలి. ఈ సమస్యలన్నిటి గురించి కూడా డిస్కస్ చేయాలి మనం అంటూ ఒక సజెషన్ చేసి థ్యాంక్ యూ కవిత అని రాశారు. ఇంకొక పేజ్ కూడా ఉన్నట్టుంది, తీసారు ఒకసారి నెక్స్ట్ పేజ్. చాలామంది మీతో ఫోటో దిగాలని చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్లో చాలామంది మీ యాక్సెస్ దొరకట్లేదని బాధపడుతున్నారు. అంటే జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్లో చాలామంది కేసీఆర్ను కలవలేకపోతున్నారు. అంటే కేసీఆర్తో యాక్సెస్ ఉండటం లేదు, కేసీఆర్ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీవన్. కొంతమందికి మాత్రమే, అంటే వాళ్ళకి సెలెక్టెడ్గా కొద్దిమంది నాయకులను మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు. పార్టీలో మిగిలిన లీడర్లను ఎవరిని కూడా కలవటం లేదు, అపాయింట్మెంట్ దొరకట్లేదు, యాక్సెస్ దొరకట్లేదు. సో అది కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని కలవటానికి ప్రయత్నించండి అని హార్ట్ఫుల్గా కవిత రాసిన లేఖ. ఇప్పుడు డౌట్స్ కొద్దాం. వ్యూయర్స్కి, టీవీ చూస్తున్న జనం అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ ఇది అసలు కవిత రాసిన లెటర్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే డౌట్, ఈ దస్తూరి ఒకసారి లెటర్ మొదటి పేజీకి రండి. ఈ దస్తూరి కవితదేనని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నంబర్ 2 మీ డౌట్. రెండోది, తండ్రికి కూతురు రాసిన లెటరు మీ చేతికి ఎట్లా వచ్చింది? ఇది మీకు మీరే రాసుకుని ఈ లైవ్లో చదువుతున్నారా? ఇవన్నీ సహజంగా మీకు వచ్చే డౌట్లు, పర్టికులర్గా బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చే డౌట్లు. పవన్, ఫస్ట్ క్వశ్చన్, ఈ లెటర్ అసలు ఎలా వచ్చింది బిగ్ టీవీకి? కవితతో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళ ద్వారానే ఈ లెటర్ అందింది. వాస్తవానికి ఏప్రిల్ 27వ తారీఖున వాళ్ళు ప్లీనరీ నిర్వహించుకున్నారు, పెద్ద ఎత్తున సభ నిర్వహించుకున్నారు. సభ చాలా భారీ ఎత్తున సభ జరిగింది, చాలా సక్సెస్ అయింది. అక్కడి నుంచే మొదలుపెట్టింది ఆమె లేఖ అనేది రాయడం. అవును. అయితే ఈమె గతంలో కొన్ని లేఖలు రాసింది. ఈ చేతిరాత 100% కవితదే, 100% కవితదే. ఎందుకు అంటే ఈ లెటర్ మన దగ్గరకు వచ్చింది కూడా కవితకు చాలా సన్నిహితమైన వాళ్ళు, వాళ్ళ తండ్రికి రాసింది. అక్కడి నుంచే మనకు తీసుకొచ్చి, గతంలో ఆల్రెడీ కవిత రాసిన లెటర్లో ఉన్న దస్తూరి ఇప్పుడు ఇది సేమ్ ఉన్నది. ఆ రాసే తీరు కానీ అవంతా కూడా ఆమె ఇంగ్లీషు తెలుగు రెండు మిక్స్ చేసి రాయడం, మొత్తం మీద కవితనే రాసింది అనుకున్నాం. అసలు ఫస్ట్ పేజ్ నుంచి ఒకసారి వస్తే, అంటే నా డౌట్ ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ కదా కవిత, బేసిక్ ఇంగ్లీష్లో రాస్తారు, అలాంటిది తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఎందుకు రాశారు కవిత? మామూలుగా ఆమె చేతి రాత అట్లానే ఉంటుంది. ఇంగ్లీష్లో అద్భుతంగా రాయగలుగుతుంది, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలుగుతారు. తండ్రితో ఒకటి కన్వే చేయాలి అనుకున్నప్పుడు ఆమె నేరుగా తండ్రికి లేఖ రాసింది. ఎందుకు లేఖ రాసింది? తండ్రిని వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చు కదా అనే అనుమానం కూడా చాలా. అదే కదా, తండ్రి కూతుళ్ళ మధ్య లేఖలేంటి? జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళింది, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళింది, కేసీఆర్ని కలిసింది. ఆ సమయంలో ఇద్దరు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి నుంచి మళ్ళా చాలా తక్కువ సార్లే వాళ్ళు కలిసింది. తర్వాత ఆమె చానాళ్ళు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆమె తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇటీవలే మళ్ళా జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించారు, మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇంకోటి ఈ లేఖలో ఇంపార్టెంట్ విషయం మనం చూసుకుంటే, అంటే ఒకటి ముందు రకరకాల డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత మనం లెటర్కి వెళ్దాం. నేనేమంటానంటే, ఈ లెటర్లు రాసే కల్చర్ ఇంతకు ముందు ఉందా? అంటే తండ్రిని నేరుగానే కలవచ్చు కదా, కలిసి మాట్లాడవచ్చు కదా లోటుపాట్ల గురించి. అలాంటి కవిత
ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చిందండి? ఇంతకుముందు కూడా తండ్రికి అట్లా లెటర్ ఏమైనా రాసిందా? అంటే లెటర్ అంతకుముందు రాశారా రాయలేదో తెలియదు, కానీ ఈ రీసెంట్గా పార్టీలో ఏం జరుగుతుంది అనేది రకరకాల చర్చ జరుగుతుంది. ఈమెను పొలిటికల్గా యాక్టివ్గా ఉండొద్దు అనేది కేటీఆర్ వాదన. కేటీఆర్ ఈమెను పొలిటికల్గా యాక్టివ్గా ఉండొద్దు అంటున్నారు, కానీ కవిత పొలిటికల్గా అగ్రెసివ్ స్టెప్ తీసుకొని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. ఆ కవితకు ఆ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది బీఆర్ఎస్ పార్టీలో కేవలం కవిత మాత్రమే. వాళ్ళు ఎవరు బీసీ రిజర్వేషన్ల మీద కానీ ఇతరత్ర అంశాల మీద ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇవన్నీ దాంతో కొంత ఆమె పార్టీ మీద అసంతృప్తిగా ఉంది. రీసెంట్గా ఒక చిట్చాట్లో కూడా ఆమె ఓపెన్ అప్ అయిపోయింది. నన్ను ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతగా నేను పైకి లేస్తాను, ఖచ్చితంగా అంతే గట్టిగా సమాధానం చెప్తాను. ఇది ఎవరిని ఉద్దేశించి అని ఉంటుంది? సో ఇదంతా జరుగుతుంది. అయితే కేటీఆర్ మాటను కేసీఆర్ కాదనలేడు అనేది బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు హరీష్ రావు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వెంటే ఉన్నాడు, కానీ కేటీఆర్కి ఎందుకు ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పారు? మొన్న ఎల్కతుర్తి సభ ఏప్రిల్ 27వ తారీఖు నిర్వహణ సందర్భంగా